అందరికీ నమస్తే. నేను నవీన్. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ 'నవీన్స్ వ్యూ మరో కోణం'. ఈ యూట్యూబ్ ఛానల్‌ని ఎందుకు ఎందుకు పెట్టదలుచుకున్నానంటే, మనం ఏదైనా విషయం తెలుసుకునేటప్పుడు, ఏదైనా మూవీకెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా కొత్త ప్రదేశంకెళ్ళినప్పుడు, ఏదైనా న్యూస్ వినేటప్పుడు మనకంటూ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మన అభిప్రాయాన్ని వేరొకళ్ళతో షేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వచ్చు. అవతలోళ్ళు కొత్త విషయం తెలుసుకున్నట్టు ఉంటుంటుంది. సో, అదే నా ముఖ్య ఉద్దేశ్యం ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటానికి. దీనిలో భాగంగా నేను కరెంట్ అఫైర్స్, మూవీసు, ఏదైనా కొత్త ప్రదేశాలకెళ్ళేటప్పుడు వాటి రివ్యూస్ నేను చెప్తా ఉంటాను. ఓకే. స్ట్రెయిట్ ఫార్వర్డ్, నా ఫస్ట్ వీడియో కరెంట్ అఫైర్స్ మీద. ప్రస్తుతానికి ఆహ్, రైతులు యూరియా కొరత ఫేస్ చేస్తున్నారు. దానికోసమని ఫస్ట్ వీడియో. ఇప్పుడు గనక మనం ఏదైనా న్యూస్ పేపర్ గానీ, లేదంటే ఏదైనా టీవీ ఛానల్ గానీ మనం చూసినట్లయితే, రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారని మనకు తెలుస్తోంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే వాళ్ళు లైన్‌లో అంతసేపు నిల్చోలేక చెప్పులు లైన్‌లో పెట్టి ఉంచుతున్నారు. రాత్రే లైన్‌లో నించుంటున్నారు. ఒక రోజంతా నించుంటున్నారని. ఇంతా చేస్తోంది దేనికంటే యూరియా బస్తాల కోసం. ప్రభుత్వం భా మా మా భారత ప్రభుత్వం స్పెషల్‌గా యూరియా అనేది బల్క్‌లో కొనుగోలు చేసి రైతుల కోసం అని చెప్పి సబ్సిడీలు ఇస్తుందనమాట. అంటే ప్రతి రైతు అంతంత అమౌంట్ వెచ్చించి, అంత డబ్బులు వెచ్చించి కొనుక్కోలేడు కనుక, భారత ప్రభుత్వం యూరియా బల్క్‌లో కొనుగోలు చేసి మనకి రేషన్ ఇస్తున్నట్టు వాళ్ళకి యూరియా బస్తాలు ఇస్తారనమాట. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే రైతులు ఓవర్‌నైట్‌గా క్యూస్‌లో ఉండటం, వాళ్ళకి ఫెర్టిలైజర్స్ అందకపోవటం, ఇది మనం ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్. అయితే యూరియా కోసం రైతు ఎందుకంత తపన పడుతున్నాడంటే, ఒక పంట చేతికొచ్చే ముందు అంటే సరైన సమయంలో గనుక యూరియా ఇంకా డీఏపీ గనుక పంటకి అందకపోతే, పంట దిగుబడి ఆశించినంతగా రాదన్నమాట. అదే సరైన సమయంలో, సరైన మోతాదులో యూరియా ఇంకా డీఏపీ పంటకు అందినట్లయితే, పంట దిగుబడి బావుంటుంది. దానివల్ల రైతు బావుంటాడు. రైతు బావుంటే దేశం బాగుపడుతుంది. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ అంతా ఎందుకొచ్చింది? ఎందుకు రైతులు అంతంత సేపు లైన్‌లో నించోండాల్సొస్తుంది? కొరత ఎందుకు ఫేస్ చేయాల్సొస్తుంది అంటే, నేను ఈ ఇన్ఫర్మేషను 'ప్రజాశక్తి' అనే న్యూస్ పేపర్ ఉంది. అందులో కొంచెం నిష్పక్షపాతంగా రాస్తారు న్యూస్. అంటే ఒక రాజకీయ పార్టీ అని, ఈ పార్టీ అని దీనితో సంబంధం లేకుండా వార్త ఉన్నదున్నట్టు రాస్తారు. సో, వాళ్ళు రాసిన ఒక వ్యాసాన్ని నేను చదివాను. అలాగే న్యూస్ పేపర్‌లో ఆర్టికల్స్ అన్నీ చదివి నేనిది వీడియో తయారు చేస్తున్నాను. సో, ఇప్పుడు ఎందుకు రైతు అంత నించుని యూరియా కోసం తపన పడుతున్నాడు? అతనికెందుకు అందట్లేదు అంటే, మొదటి రీజన్ మనకి ఏం తెలుస్తోందంటే, యూరియా నిల్వలు అనుకున్నట్టు మన దేశంలో లేవు. మనకి ఎన్ని టన్నులు నిలువ ఉంటే మన రైతులందరికీ సరిపోతుందో అంత లేదు. చాలా తక్కువగా ఉంది. అది ప్రాబ్లమ్. అయితే ఈ ప్రాబ్లము మనం అవాయిడ్ చేసుండొచ్చా అంటే, ఖచ్చితంగా. మన భారత ప్రభుత్వం ఇంకొంచెం ముందు చూపుతో గనక కావాల్సినన్ని ఎరువులు ముందే దిగుమతి చేసుకొని, నిల్వ చేసుకొనుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో, ఇది డెఫినెట్‌గా కొంచెం ముందు చూపు కొరవడడం వల్ల వచ్చిన సమస్య. అయితే ఇక్కడ ఇక్కడ మన స ఇప్పుడు ఆహ్, ఇంకొక సమస్య ఏం యాడ్ అవుతుంది దీనికి అంటే, ఇప్పుడు రూ. 400 $400 ఒక టన్ను యూరియా $400 ఉండేది మేలో. ఇప్పుడు ఆగస్టులో అదే టన్ను యూరియా $530కి చేరిందంట. సో, ఇప్పుడు కొనుక్కోవటం వల్ల మన భారత ప్రభుత్వంకి అదనపు భారం పడుతోంది. ఇంకా సరే 530 డాలర్లు ఒక టన్ను ఉన్నా తీసుకుందామని భారత ప్రభుత్వం ట్రై చేస్తున్నా సరే, ఆ మెయిన్ దిగుమతులన్నీ చైనా నుంచి వస్తున్నాయి. ఇప్పుడు తీసుకుంటే వచ్చే దిగుమతులు రాటానికి నెలన్నర పడుతుందంట. సో, రైతు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఒక 15, 20 రోజుల్లో గనక యూరియా, డీఏపీ అందితే తన పంటకి సరైన టైంలో యూరియా అందినట్టు. సో, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు మేలుకొని, ఇప్పుడు దిగుమతులు చేస్తా ఉంటే మరో నెలన్నరకి టైం గడిచిపోతుంది. సో, సరైన టైంలో యూరియా పడకపోవచ్చు. పాయింట్ నంబర్ 2. ఇంకొకటేంటంటే, ఇటీవల మనకి గాల్వన్ లోయలో
మన సైనికుల్ని వివాదం వల్ల మన సైనికుడిని ఒకటి చనిపోవటం వల్ల చైనా మీద మనం ఆంక్షలు పెట్టాం. అలాగే చైనా నుంచి చైనా యాప్స్ నిషేధిద్దాం అని మనం పూనుకున్నాం. అలాగే దానికి ప్రతిగా అంటే రివర్స్లో చైనా కూడా మనం దిగుమతి చేసుకుంటున్న ఎరువులు, విద్యుత్ వాహనాలు, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, వాటి మీద కూడా అది చైనా ఆంక్షలు విధించింది. దాని ఫలంగా ఏమవుతోందంటే ఉన్న పలంగా మనకిప్పుడు స్టాక్ తెచ్చుకోవటం కష్టంగా ఉంది. తర్వాత టన్ను ధర పెరిగింది. ఇప్పటికిప్పుడు మనం వేరే దేశాల కోసం వెతుక్కుంటున్నాం. సో అట్లీస్ట్ ప్రాబ్లం ఏంటంటే స్టాక్ లేకపోవటం ఎందుకంటే మన ప్రభుత్వం ముందు చూపు లేదని, ఇంకొంచెం ముందు చూపు లేదని కాదు, ఇంకొంచెం ముందు జాగ్రత్త పడుంటే ఖచ్చితంగా మనకి సిట్యుయేషన్ అవాయిడ్ అయిపోవును. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ వ్యాసంలో నేను తెలుసుకుంది, మన దేశంలో కూడా ఒక యూరియా యూరియా తయారు చేసే ఫ్యాక్టరీల మీద మనం కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వచ్చే సంవత్సరానికైనా మన ప్రభుత్వం కొంచెం ముందు చూపుతో ముందుగుండానే రై యూరియా దిగుమతి చేసుకుంటే మనకి ఈ పరిస్థితి రాదు. అలాగే మన ఆమ్, మన దగ్గర యూరియా కంపెనీస్ మనం ప్రోత్సాహం ఇచ్చి వాటిని మనం గనుక ఎంకరేజ్ చేసినట్లయితే ఈ పరిస్థితి రాదు. సో అదన్నమాట విషయం. సో ఇది నేను చెప్పదలుచుకుంది. ఈ విషయం మీ అందరికీ మీరు తెలుసుకుంటారని, ఒకవేళ ఇందులో ఏమైనా తప్పులుంటే నాకు తెలియజేయగలరు. నేను కరెక్ట్ చేసుకుంటాను. ఆమ్, సో ఈసారికి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నా ఉద్దేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.